రేవంత్ రెడ్డిని సాల చేయాలి గాని రేవంత్ రెడ్డి లావుల తొండలు ఇడిచి పెడదాం తర్వాత గాని ఉరి తీయాల్సింది రాహుల్ గాంధీ అనే హౌలగాన్ని. ఈ హౌలగాన్ని మన మీద రుద్దినా ఆ హౌలగాన్ని ఉరి తీయాలి. ఇక్కడ వరంగల్కి వచ్చి అబద్దాలు ఆడి రైతులను 70 లక్షల మంది రైతులను మోసం చేసిండు రాహుల్ గాంధీ. ఒక హౌలగాన్ని ఉరి తీయాలి నడి బజార్ల. ఇదే రాహుల్ గాంధీ హైదరాబాద్ లో అశోక్ నగర్ కి పోయిండు. అక్కడ పోయి డైలాగులు కొట్టిండు. ఏమన్నాడు? కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు ఉద్యోగాలు ఊడగొట్టుండ్రి, మీకు మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని అక్కడ ఉండే తమ్ముళ్లను చెల్లెలను రెచ్చగొట్టిండు. పాపం ఆ తమ్ముళ్ళు చెల్లెలు నమ్మిండ్రు. నమ్మి పాపం తాండాలు ఉన్నోళ్ళు తాండాలకు వచ్చిండ్రు, వాళ్ళ ఇళ్లకు, ఊర్లు ఉన్నోళ్ళు ఊళ్ళకి వచ్చిండ్రు, పట్నంలో ఉన్నోళ్ళు పట్నంలో పోయినరు. వాళ్ళ అమ్మ అయ్య తల్లి తండ్రి అవ్వ తాత కాళ్ళు పట్టుకున్నారు. అగో మాకు ఉద్యోగాలు రావాలంటే మీరు కాంగ్రెస్ ఓటేయండి, రాహుల్ గాంధీ చెప్తుండు అని చెప్పి వాళ్ళు నమ్మి వాళ్ళ ఇంటోళ్ళతో కూడా నమ్మించి ఓట్లు వేయించి పాలకుర్తి కాన్స్టిట్యున్సీలా ఏం అభివృద్ధి తక్కువ చేసిండు దయాకర్ రావు గారు. పాలకుర్తి లాంటి కాన్స్టిట్యున్సీలో కూడా 7 సార్లు గెలిచిన కాన్స్టిట్యున్సీలో కూడా ఈ దొంగ మాటలతో 2 లక్షల ఉద్యోగాలను నమ్మించి ఆ పిల్లగాళ్ళని రెచ్చగొట్టి ఇదే రాహుల్ గాంధీ అనే హౌలగాడు అశోక్ నగర్ కు వచ్చి ఆ రోజు వాగ్దానం చేస్తే ఆ పిల్లలు కూడా నమ్మి మోసపోయి ఈ రోజు ఓట్లేసి బాధపడతా ఉన్నారు. ఎవరిని తీయాలి ఉరి మరి?